శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా 16/12/2025 నుండి 31/12/2025 వరకు ఆంగ్ల సంవత్సరంలో శేషకాలంలో 15 రోజులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుందాం. ఈ 16 నుండి 31 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ శుక్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ధనుస్సు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, సప్తమంలో రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి. ఒకవైపు కుజదోషం ఉండగా మనకు జరుగుతూ ఉంది కనుక ఇలాంటి కుజదోషాన్ని ఎలా నివారించుకోవాలి, ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి తిరోగమనం ద్వారా రాశిలోని గురు సంచార స్థితి ఉండడం యోగదాయకం. ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ఆరోగ్య సూత్రాలు, నియమ నిష్ఠ కార్యక్రమాలు, కార్యదీక్షణ, సంకల్ప బలం చేత అద్భుతమైన విజయాన్ని స్వీకరించబోతున్నారని చెప్పి గమనించగలగాలి. తృతీయంలో కేతు సంచార స్థితి, 6వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు, నూతన ఆభరణాలలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగా సప్తమంలో రవి, సప్తమంలో కుజ సంచార స్థితి ఉన్నప్పుడు కుజదోష ప్రభావం కలగడం వలన ప్రేమికుల మధ్య సయోధ్యగా ఉండాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండి తీరాలి. పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ఆచరింపజేసే వారందరూ కూడా ఓర్పు, నేర్పు, సహనము, సత్ప్రవర్తన ఉండగలిగినట్లయితే ఈ యొక్క ఎద్దడిని దాటుకుపోయే పరిస్థితి ఉంటుంది. అలాగా 7వ స్థానంలో ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, అలాగనే 7వ స్థానంలో కొత్త ఆంగ్ల సంవత్సరం స్వాగతం పలకబోతున్నారు ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రకారకుడు శుక్రుడు 7వ స్థానంలో ఉండడం వలన వీలైనంతవరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, సహనము, మీ ఓర్పుకు ఇది పరీక్షాకాలం అని చెప్పి గమనించగలగాలి. ఎవరన్నా ఏదో అన్నా కూడా మౌనంగా స్వీకరించండి, చిరునవ్వుతో ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. దీనివలన అనేక రకాల సమస్యలు వాటి అంతట అవే తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక రాజ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కనుక వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనాలను మరో మైలురాయి అధిగమించబోతున్నారు అని చెప్పి గమనించగలగాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో రంగంలో ఉండబడిన వారందరూ కూడా ఏదైనా కొన్ని పనులు ప్రారంభించే కాల సమయంలో ఓర్పు, నేర్పు, సహనం ద్వారా ఉన్నతమైనటువంటి అరుదైనటువంటి రాజ గౌరవ సన్మానాలు పొందబోతున్నారు అని చెప్పి గమనించగలగాలి. డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు
19వ తారీఖున 12వ నెల 2026 అమావాస్య సందర్భంగా విశేషంగా ఆ రోజు శుక్రవారం అవ్వడం వలన అమ్మవారి యొక్క పూజ, కాళికామాత దర్శనం, కూష్మాండ దీపం మీకు యోగదాయకమని చెప్పి గమనించగలగాలి. అది ఏ కాకుండా ఆంగ్ల సంవత్సరంలో చివరార్థంగా వస్తూ ఉండబడినటువంటి అష్టమి చతుర్గ్రహ సంచార స్థితితో 30-31వ తారీఖు మనకు రాబోతుంది. అనగా 27వ తారీఖు 28వ తారీఖున కాలాష్టమి, 30-31వ తారీఖున మనకు మంగళ బుధవారములు చతుర్గ్రహ సంచార స్థితితో ముగింపు ఆంగ్ల సంవత్సరం అవుతుంది. కనుక వీలైనంత వరకు ఈ అమావాస్య, అష్టమి, 30వ తారీఖు 31వ తారీఖున దూరవాయు జల ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకోవద్దు. విందులకు వినోదాలకు దూరంగా ఉండండి. ఘర్షణలకు గొడవలకు వెళ్ళొద్దు. మితిమీరిన వాహన వేగంకి వెళ్ళకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఎందుకనగా ఎన్నడూ లేని విధంగా ధనుసు రాశిలో రవి, కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి సంవత్సరం శేషకాలంలో ఉంటుంది. చతుర్గ్రహ కూటమి సంచార స్థితి అంటారు. కనుక గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు చతుర్గ్రహ ధనుసు రాశిలో సంచార స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఈ 30వ తారీఖున 31వ తారీఖున పరిస్థితులు అనుకూలంగా లేవి అని భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో సూర్య నమస్కారం, కాలభైరవుడి యొక్క దర్శనం, శివుడికి రుద్రాభిషేకం, కూష్మాండ దీపం పెట్టడం, అరుణ పారాయణం, కాలభైరవాస్తకాన్ని వినడం, చదవడం, ధ్యానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. మనకు ఆంగ్ల సంవత్సరం ఎండింగ్ అవుతుందంటే చాలామంది ఒక పెద్ద వేడుకలాగా పెద్ద పెద్ద ఈవెంట్లు ఏర్పాటు చేయడము, నిశారాత్రి వరకు అందరూ కలయిక జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని, ఏ కుటుంబంలో ఎవరు బాధపడకూడదు అనేది ఒక చిన్న విన్నపంగా మీకు వినయంగా వివరించుకోవడం జరుగుతుంది. కనుక తల్లిదండ్రులతో కలిసి ఉండండి. ఆధ్యాత్మికమైనటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే సకల దోషాలు తొలగిపోయి దురదృష్టం దూరమై అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరం స్వాగతం పలకబోతున్న కాల సమయంలో ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి వాటిని మనం నేర్చుకోగలగాలి, వేటిని పక్కన పెట్టాలి, వేటిని ముందుకు తీసుకెళ్లాలో మీకు సవివరంగా సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాలభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం. రాబోయే అడ్డంకులను, విభేదాలను, ఈ యొక్క సంపూర్ణమైనటువంటి వాటన్నిటికీ ప్రమాదాలను నివారించుకుంటూ అద్భుత ఐశ్వర్యాన్ని ఎలా స్వాగతం పలకాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఈ యొక్క పాత్రను కాలభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర అంటారు. అంటే ఈ కాలభైరవ స్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసుకోవడం వలన సకల ఐశ్వర్యం కలుగుతుంది. ఇలా స్వామివారి యొక్క పేరును ఉచ్చరిస్తూ స్మరణ చేస్తూ ఇలా తిప్పడం వలన లక్ష్మీ కటాక్షం కలిగి నరదృష్టి నివారణ కలిగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాలభైరవ హోమము, అలాగనే 27 రకాల వస్తువులతో దిష్టి దించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. కావాలనుకున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు సంపూర్ణమైనటువంటి ఈ యొక్క అక్షయ పాత్రను కొరియర్ ద్వారా అందజేస్తూ పూజను వీడియో కాల్లో చూపిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలరు.
ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరానికి అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ప్రెస్ చేయండి. అలానే బటన్ కూడా క్లిక్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.